ఓకే. హాయ్ అందరికి. ఫస్ట్‌గా మాట్లాడదాం రా వ్యూవర్‌షిప్ గురించి. ఈ వారం జరిగిన రాకి టోటల్ 1.7 మిలియన్ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. అండ్ సీఎం పంక్ సెగ్మెంట్‌కి టోటల్ 2.2 మిలియన్ ప్లస్ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. ఆ ఒక్క సెగ్మెంట్‌కి చాలా ఎక్కువ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. అండ్ మిగతా వాటికి 1.7 మిలియన్ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. సో ఈ వారం జరిగిన రా చాలా బాగుంది. అండ్ మంచి బ్రాల్ అయితే చూడడానికి దొరికింది. సో మరి ఈ వారం జరిగిన రా మీకు నచ్చిందా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రిడ్జ్ హోలాండ్ గురించి. సో రిడ్జ్ హోలాండ్ ఈరోజు ఎన్ఎక్స్టీలో ఒక అనౌన్స్మెంట్ అయితే చేసినారు. ఆ అనౌన్స్మెంట్ ఏంది అంటే రిడ్జ్ హోలాండ్ ఇన్ రింగ్ యాక్షన్లో కనిపించారని చెప్పేసినారు. అండ్ ఇప్పుడు రిడ్జ్ హోలాండ్ అలుమ్నీ సెక్షన్లోకి వెళ్ళినారు. ఈ అలుమ్నీ సెక్షన్ ఏంది అంటే డబ్ల్యూడబ్ల్యూఈ ఎక్స్ సూపర్ స్టార్స్ అన్నమాట. అంటే ఇప్పుడు కరెంట్ యాక్టివ్గా లేని సూపర్ స్టార్స్ అలుమ్నీ సెక్షన్లోకి వెళ్తారు. అండ్ ఇప్పుడు రిడ్జ్ హోలాండ్ కూడా అలుమ్నీ సెక్షన్లోకి వెళ్ళిపోయినారు. సో దీన్ని బట్టి చూసుకుంటే రిడ్జ్ హోలాండ్ ఇన్ రింగ్ యాక్షన్లో కనిపించారు. సో ఇది మరి నిజంగానే ఇన్ రింగ్ యాక్షన్లో కనిపించారా లేదంటే స్క్రిప్ట్ ప్రకారం రిడ్జ్ హోలాండ్ వెళ్ళిపోయినారంటే సో మనకి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. స్క్రిప్ట్ ప్రకారమే రిడ్జ్ హోలాండ్ ఇన్ రింగ్ యాక్షన్లో కనిపించారని చెప్పినారు. అండ్ అంతేకాకుండా అలుమ్నీ సెక్షన్లో కూడా వెళ్ళినారు. అండ్ జేవుసో కూడా డబ్ల్యూడబ్ల్యూని వదిలేస్తున్నాను, స్మాక్ డౌన్ వదిలేస్తున్నాను, నేను బ్లడ్ లైన్ నుండి వెళ్ళిపోతున్నాను. అండ్ జేవుసో కూడా అలుమ్నీ సెక్షన్లోకి వెళ్ళినారు. అండ్ మళ్ళీ రాలో వచ్చినారు. సో మేబీ రిడ్జ్ హోలాండ్ విషయంలో కూడా ఇదే జరగవచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కెవిన్ ఓవెన్స్ వర్సెస్ అండర్టేకర్ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ WrestleMania 32లో జరగడానికి ఛాన్స్ ఉండేనంట. సో మన కెవిన్ ఓవెన్స్ బాగా డిస్కస్ చేసినారంట ఈ మ్యాచ్ బుక్ చేయండి అని మన డబ్ల్యూడబ్ల్యూకి రిక్వెస్ట్ చేసినారంట. కాకపోతే ఆ టైంలో కెవిన్ ఓవెన్స్ వర్సెస్ అండర్టేకర్ మ్యాచ్ జరగలేదు. ఈ విషయాన్ని స్వయంగా కెవిన్ ఓవెన్సే రివీల్ చేయడం జరిగింది. మీరేమంటారు? మరి కెవిన్ ఓవెన్స్ వర్సెస్ అండర్టేకర్ మ్యాచ్ జరుగుంటే బాగుండేదా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రియా రిప్లీ గురించి. సో రియా రిప్లీ తన చైల్డ్హుడ్లో అంటే స్కూల్ టైంలో ఉన్నప్పుడు తన నిక్ నేమ్ ఏంటో చెప్పింది. తన నిక్ నేమ్ ఏంది అంటే నట్ క్రాకర్ అంట. సో నట్ క్రాకర్ స్కూల్ టైంలో తన నిక్ నేమ్గా ఉండేదంట. అండ్ స్కూల్ టైంలో అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని ఎక్కువగా కొట్టేదంట. ఈ విషయాన్ని మన లోగన్ పాల్ ఇంపల్స్ షోలో చెప్పింది. అండ్ అంతేకాదు రియా రిప్లీ ప్రకారం మన డబ్ల్యూడబ్ల్యూలో ఎవరు ఉమెన్స్ మౌంట్ రష్మోర్ సూపర్ స్టార్స్ రివీల్ చేసింది. సో రియా రిప్లీ ప్రకారం బెక్కీ లించ్ అండ్ చార్లెట్ ఫ్లేర్ అండ్ అలాగే బియాంకా బెలర్ అండ్ రియా రిప్లీ అంట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం WrestleMania 40 గ్రాఫిక్స్ గురించి. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ న్యూ గ్రాఫిక్స్ని అయితే రివీల్ చేసింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం అలెక్సా బ్లిస్ గురించి. అలెక్సా బ్లిస్ డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేయడానికి ట్రైనింగ్ అయితే తీసుకుంటుంది. జిమ్లో కనిపించింది రీసెంట్గా. అండ్ ఇప్పుడు అలెక్సా బ్లిస్ ట్వీట్ అయితే చేసింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ మన అలెక్సా బ్లిస్ జిమ్లో ఉన్న ఫోటోను కూడా చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఏజే స్టైల్స్ వర్సెస్ ఎలియా నైట్ మ్యాచ్ గురించి. సో ఈ మ్యాచ్ WrestleMania 40లో జరుగుతుంది. అండ్ వీళ్ళ మధ్య ఫ్యూడ్ WrestleMania 40తో ఎండ్ అవుతుందన్న అప్డేట్ అయితే వస్తుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ వీళ్ళ మధ్య మ్యాచ్ జరగదంట. సో అంటే ఇప్పుడు WrestleMania 40 తోటి వీళ్ళ మధ్య వైరం ఎండ్ అవుతుందంట ప్రజెంట్ ఉన్న రూమర్స్ అండ్ అప్డేట్స్ ప్రకారం. అండ్ ఈ సంవత్సరం ఎండ్ అయ్యేలోపు ఎలియా నైట్కి US టైటిల్ కోసం ఫైట్ చేసే ఆపర్చునిటీ వస్తుందంట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జేవుసో అండ్ సీఎం పంక్ గురించి. సో వీళ్ళిద్దరూ NHL గేమ్ షోకి అటెండ్ అయినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. మన సీఎం పంక్ అండ్ జేవుసో అండ్ మన డబ్ల్యూడబ్ల్యూలో అంటే బ్యాక్ స్టేజ్లో ఇంటర్వ్యూ తీసుకుంటుంది కదా జాకీ రెడ్మాండ్. సో జాకీ రెడ్మాండ్ కూడా వీళ్ళతో అటెండ్ అయింది. సో నిజంగా జాకీ రెడ్మాండే జేవుసోని ఇన్వైట్ చేసిందంట. సో అందుకనే జేవుసో వెళ్ళినారంట. అండ్ ఇప్పుడు జేవుసో అండ్ సీఎం పంక్ అండ్ జాకీ రెడ్మాండ్ NHL గేమ్ షోలో కనిపించినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రెయిన్స్ అండ్ పాల్ హేమన్ గురించి. సో వీళ్ళిద్దరూ కలిసినప్పటి నుండి డబ్ల్యూడబ్ల్యూఈ చాలా చేంజ్ అయిపోయింది. సో ప్రజెంట్ మోడర్న్ జనరేషన్లో చాలా చేంజ్ అయిపోయింది. అండ్ పాల్ హేమన్ కూడా దీని గురించి మాట్లాడినారు. సో ఎప్పుడైతే పాల్ హేమన్ రోమన్ రెయిన్స్తో జాయిన్ అయినారో డబ్ల్యూడబ్ల్యూఈ మొత్తం చేంజ్ అయిపోయింది. సో వేరే లెవెల్లో డబ్ల్యూడబ్ల్యూఈ ముందుకు సాగుతుందని మన పాల్ హేమన్ చెప్పినారు. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ హిస్టరీలోనే రోమన్ రెయిన్స్ అండ్ పాల్ హేమన్ది గ్రేటెస్ట్ కాంబో అని పాల్ హేమన్ అయితే చెప్పినారు. అండ్ మీరు అగ్రీ చేస్తారా రోమన్ రెయిన్స్ అండ్ పాల్ హేమన్ కాంబో గ్రేటెస్ట్ కాంబో అంటే? సో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రాక్ గురించి. సో రాక్ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినప్పటి నుండి రాక్ గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం జరుగుతుంది. అండ్ రోమన్ రెయిన్స్ గురించి మాట్లాడట్లేదు. అండ్ రోమన్ రెయిన్స్కి WrestleMania 40 నైట్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తున్నారు. అలాంటి సూపర్ స్టార్ గురించి అసలు మాట్లాడట్లేదు. అండ్ ఇప్పుడు రోమన్ రెయిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ కూడా ఉంది. ఈ మ్యాచ్ గురించి ఎక్కువగా పట్టించుకోవట్లేదు ఎవరు కూడా. కోడీ రోడ్స్ వర్సెస్ రాక్ మధ్య మ్యాచ్ ఉందన్నట్టుగానే చాలామంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఆ విధంగా డబ్ల్యూడబ్ల్యూఈ చూపిస్తుంది. అండ్ వీళ్ళ మధ్య బ్రాల్ కూడా జరిగింది. సో వీళ్ళ మధ్య మ్యాచ్ ఉంది, రోమన్ రెయిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్య మ్యాచ్ లేదన్నట్టుగా
ప్రతి ఒక్కరి ఫ్యాన్స్ మనసులోనైతే ఉంది. అందుకనే చాలామంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే రాక్ రావడం వల్ల రోమన్ రీన్స్‌కి ఎక్కడో కొంచెం ఎఫెక్ట్ అయిందని అనుకుంటున్నారు. సో మరి మీరేమంటారు? మీకు అలా అనిపిస్తుందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.